ఫ్రైడ్ మటన్ కర్రీ. పొట్టి తుణుకల కూర పేరేదైనా గానీ, దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయి. కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మా సైడ్ అయితే హెల్త్ బాగలేకుండా ఉన్న వాళ్ళకి, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువగా పెడుతుంటారు. ఫ్రెష్‌గా ఉంటది గదా మటన్. అప్పుడే పసుపు, ఉప్పు ఏసి మంచిగా ఎండబెట్టుకోవాలి. కాకులకి, పిల్లులకి కొంచెం దూరంగా ఎండబెడితే మన చేతికొస్తాయి. మేము ఎండబెట్టినప్పుడు చాలా సార్లు అవే తినేసాయి. రెసిపీలోకొస్తే ఈ ఎండు తునకల్ని ముందుగానే కొంచెం సేపు నానబెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ అట్లా. నానిపోయిన తర్వాత ఇట్లా కొంచెం దంచుకుంటే చాలు. ఎక్కువ దంచాల్సిన అవసరం లేదు. ఊరికే ఆ ముక్క మెత్తబడే వరకు. నార్మల్‌గా చేస్తే మటన్ ఉడకదు. అందుకని ఇట్లా కొంచెం నానబెట్టి కొంచెం పచ్చాగా దంచుకుంటారు. తర్వాత కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకొని అందులో కొంచెం జీలకర్ర, ఆనియన్స్ కొంచెం ఎక్కువగానే ఏసుకోవాలి. టేస్ట్ బావుంటది. మటన్ స్మెల్ నచ్చకుండా ఉంటది కదా కొంతమందికి. అలాంటి వాళ్ళు ఈ కర్రీని స్కిప్ చేసేయొచ్చు. ఎందుకంటే కర్రీ చేసినా కూడా ఆ స్మెల్ అలానే ఉంటుంది. మా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకందరికీ ఈ కర్రీ స్మెల్ అన్నీ మంచిగా అలవాటే కాబట్టి మేము బానే తింటాం. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవ్వంగానే ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా అది కూడా వేసుకోవాలి. నార్మల్‌గా ఈ కర్రీలో ఆయిల్ ఎక్కువ వేస్తారు. కానీ నేను తీసుకున్న ముక్కలలో ఫ్యాట్ ఎక్కువ ఉంది. అందుకని తక్కువ వేసాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్‌తో ధనియా పౌడర్, కొంచెం పసుపు అండ్ గరం మసాలా. ఇవే అన్నమాట మన డ్రై ఇంగ్రీడియెంట్స్. ఈ కర్రీని మీరు ఎంత చేసినా థిక్‌గా మాత్రం ఉండదు. అదెందుకో నాకు కూడా అర్థం కాదు. స్టార్టింగ్‌లో అయితే ఇది థిక్‌గా అవ్వట్లేదు. వాటరీగా ఉంటుందని చెప్పి మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కునేదాన్ని. వాళ్ళు కూడా అదే చెప్తారు. అది థిక్‌గా అవ్వదు, అలానే ఉంటుందని. చల్లారిన తర్వాత ఈవినింగ్ కల్లా కొంచెం గ్రేవీ థిక్‌గా అనిపిస్తది అంతే. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని ఏసుకుంటున్నాను. ఇంకా ఉప్పు ఏసుకోవడం మర్చిపోయాను. అది లాస్ట్‌లో గుర్తొచ్చింది. మనము మటన్ ఎండబెట్టేటప్పుడే ఉప్పు కూడా కలుపుతాం కాబట్టి కర్రీలో చూసుకొని వేసుకోవాలి లాస్ట్‌లో. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వస్తే చాలు, మెత్తగా ఉడికిపోతది. మా పిల్లలు ఈసారి బాగా తిన్నారు. ప్రతిసారి దొరకవు కదా, ఎవరైనా ఎండబెడితేనే ఇస్తారు. లేకపోతే మేము జాతరకి అట్లా ఎండబెట్టుకున్నప్పుడే వస్తాయి. తినరేమో అనుకున్నాను. బానే తిన్నారు. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని